హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 రోజుల విరామం తర్వాత అయితే మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ తోటైతే మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటి అంటే, అసలు మనం చిన్నప్పటి నుంచెల్లి ఇప్పటి వరకు ఎందరో హీరోస్ యొక్క సినిమాస్ చూసామో, అసలు ఏ సినిమా నుంచి స్టార్ట్ పెట్టి ఏ ఏ సినిమా వరకు ఆపేసామనేది చిన్ననాటి నుంచెల్లి ఇప్పటి వరకైతే ఆ సినిమాలలో కొన్ని నాకు నచ్చిన సినిమాలు, అలాగే కొన్ని నాకు నచ్చినటువంటి సన్నివేశాలు, అలాగే కొన్ని నాకు నచ్చినటువంటి హీరోల గురించి, తర్వాత హీరోయిన్స్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచెల్లయితే ఎండింగ్ వరకైతే చూడండి. అందులో మరి మనం ఈ యొక్క వీడియోలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ చూడడానికంటే ముందు ఇంకా మా యొక్క ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి. దీని ద్వారా మీకు మేము పెట్టేటువంటి వీడియోస్ గానీ, నోటిఫికేషన్స్ గానీ వెంటనే చేరడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా మనం వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ నేను చిన్నప్పటి రోజుల్లో ఏం చేశానంటే, ఫస్ట్ చూసినటువంటి సినిమా ఏదైతే ఉంటుందో అది 'ప్రేమ పోరాటం' అన్నమాట. అదేంటి ప్రేమ పోరాటం అనేది అప్పుడెప్పటి కాలంలో గూడా ప్రేమ పోరాటం ఉందా అనేది మీకు అనిపించొచ్చు. సో, అందులో 'సురేష్' గారు, తర్వాత 'నదియ' గారు నటించారు. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అప్పుడు కొత్తగా సినిమాలు చూడడం గాబట్టి, ఆ ఫీలింగే వేరబ్బా! ఆ ఫీలింగే వేరు. తర్వాత మన యొక్క ఆలోచనలే వేరన్నమాట. ఎందుకంటే మనం ఏజ్ తక్కువ ఉంటుంది గాబట్టి, తక్కువ ఏజ్‌లో మైండ్ ఫీలింగ్స్ వేరే ఉంటాయి. క్రమంగా మన యొక్క ఏజ్ పెరుగుతా ఉన్న కొద్దీ, ఏజ్‌ని బట్టి ఫీలింగ్స్ కూడా మారుతా ఉంటాయనే విషయం అయితే మీ అందరికీ తెలుసు. సో, నేను ఫస్ట్ చూసినటువంటి సినిమా అయితే అదన్నమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ 'నదియ' గారు నటించినటువంటి సినిమాసు ఇప్పుడు గూడా అక్కడక్కడ చూస్తున్నాననుకోండి. సో, అప్పుడు హీరోయిన్‌గా నటించారు. ఇప్పుడేమో ఇంకా అత్త పాత్రలు, తర్వాత మదర్ పాత్రలు, తర్వాత సమ్ ఇంకా వేరే పాత్రలు ఏవైనా ఉంటే నటిస్తున్నారనుకోండి. సో, అది వేరు విషయం. ఇంకా రెండవదేంటి అంటే 'ప్రతిఘటన'. ఈ 'ప్రతిఘటన' సినిమా అనేది చూడని వాళ్ళు అసలు ఉండరన్నమాట. అప్పటి కాలంలో విజయశాంతి గారంటే తెలవని వాళ్ళు ఉండరు. సో, అందులో మెయిన్ క్యారెక్టర్ అంటే మెయిన్ రోల్ పోషించినటువంటి హీరోయిన్ విజయశాంతి గారు. చాలా బాగా నటించారు. చాలా బాగా నటించి అన్ని ఏజ్ గ్రూప్‌ల వారిని మెప్పించారు. 'ప్రతిఘటన' సినిమా అనేది చాలా బాగుంది. అందులో ఈ యొక్క విజయశాంతితో పాటు హీరోగా నటించినటువంటి క్యారెక్టర్ ఎవరంటే డాక్టర్ రాజశేఖర్ గారు. అప్పుడే నాకు రాజశేఖర్ గారితో పరిచయం ఏర్పడిందనమాట. అంటే ఆ యొక్క హీరో ఈ విధంగా ఉంటాడనేది నాకైతే అనిపించింది. అప్పటినుండి తర్వాత 'రేపటి పరులు', తర్వాత 'అంకుశం', తర్వాత 'మగాడు', తర్వాత 'ఆహుతి', తర్వాత 'తలంబ్రాలు', తర్వాత 'అలరిప్రియుడు', ఇంకా చెప్పుకుంటూ పోతే 'సూర్యుడు', తర్వాత 'సింహరాశి' ఇవన్నీ చాలా సినిమాలైతే చూడడం అయితే జరిగింది. సో, అందులో ఈ యొక్క క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే గనుక రాజశేఖర్ గారి గురించి అసలు హీరోగా అసలు నటించడానికి రాదన్నమాట. ఎందుకు అంటే నటించడానికి రాదు అనడంలో డబుల్ మీనింగ్ అయితే ఉంది. ఎందుకు నటించడం రాదు అంటున్నానంటే, ఒక హీరో క్యారెక్టర్ ఇస్తే గనక అందులో జీవించేస్తారు. అంటే నిజంగా ఇలా జరిగిందా? అసలు నిజంగా ఇలా జరుగుతుందా? అసలు ఫ్యాక్ట్‌గా నిజంగానే జరిగిందా? అనే అంత ఇదిగా ఆ యొక్క క్యారెక్టర్‌కు న్యాయం చేస్తారనడానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ రాజశేఖర్ గారు. సో, అప్పటినుండి ఆ యొక్క 'అంకుశం' సినిమా చూసినప్పటి నుంచెల్లి నాకైతే రాజశేఖర్ గారంటే నాకు పెద్ద అభిమానం. నేను వీరాభిమానిని. ఎందుకంటే చివరాఖరిలో 'అంకుశం' సినిమాలో తన యొక్క నిజాయితీ నిరూపించడానికి సీఎంను ఇట్లా బాంబు పెట్టి పేల్చబోతున్నారనే దాన్ని అతనికి గురువుగారైనటువంటి సీఎం గారు నమ్మకపోవడం. అది నమ్మించడానికి ప్రూఫ్‌గా నేనని చెప్పేసి అక్కడ బాంబ్ ఉందని చెప్పి ఇక్కడ కాగడ పట్టుకొని పోయి దాని దగ్గర వెలిగించిన తర్వాత ఆ బాంబు పేలడం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ రాజశేఖర్ గారు. ఆ క్యారెక్టర్‌కు నిజంగా ఫిదా అయిపోయానన్నమాట నేనైతే. అప్పటినుండి నేను ఒక వీరాభిమానిని అయిపోయాను. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే
క్యారెక్టర్ అనేది ఇచ్చినప్పుడు, ఆ క్యారెక్టర్ నటించినట్టు అనిపించదు. రాజశేఖర్ గారు నటించినటువంటి ఏ సినిమా అయినా గూడా, ఆ సినిమాలో అతను నటిస్తున్నాడు అనడానికి మనకు అనిపించదు. నిజంగా ఇలా జరుగుతుందా? నిజంగా ఇలా జరిగిందా? అనే విధంగా ఆయన అయితే ఆ యొక్క ఇచ్చినటువంటి క్యారెక్టర్‌లో జీవించేస్తారనడానికి ఈ యొక్క 'అంకుశం' సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం ఉంది గదా! అది నిలువెత్తు నిదర్శనం అన్నమాట. సో, ఇది చాలా బాగా నచ్చింది. మళ్ళా అంతే కాకుండా అతనికి ఎలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఎలాంటి విధంగా ఉండేటువంటి సినిమాలొచ్చాయంటే, అసలు నిజాయితీ, ట్రూత్‌ఫుల్‌నెస్, హానెస్టీ అనే దానికి బాగా పనికొస్తాడనే విధంగా ఉండేటువంటి సినిమాలనేటివి చాలా బాగా వచ్చాయి. ప్రతి సినిమాలో అతను చేసినటువంటి రోలు అమోఘం, అద్భుతం అన్నమాట. నాకు అప్పటినుండి చాలా 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 అంటే చాలా బాగా నచ్చినటువంటి హీరో డాక్టర్ రాజశేఖర్ గారు. అంటే కేవలం మీరు ఎంతమంది హీరోలుండగా ఒక రాజశేఖర్ గారు నటించిన సినిమాలు, రాజశేఖర్ గారు చేసినటువంటి క్యారెక్టర్సు మరి ఇవే మీకు నచ్చుతాయా అని మీరు అడగచ్చు. సో, నేను చెప్పబోయేటువంటి విషయం ఏంది అంటే, ఎవరు చేసినా గూడా ఒక క్యారెక్టర్‌ను ఇచ్చి చేయమని చెప్పినప్పుడు, అందులో అంటే అందులో లీనమైపోయి నటించడం కాకుండా ఫ్యాక్ట్‌గా ఇలా జరిగిందనిపించే విధంగా చూపిస్తారు చూడండి. అది నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే మిగతా హీరోలలో కూడా కొంతమంది కొన్ని సినిమాలలో నటించినటువంటి సన్నివేశాలు చాలా బాగానే ఉన్నాయి. సో, అయినప్పటికీ ఎందుకో ఇతను రాజశేఖర్ గారు నటించినటువంటి సినిమాలు నాకు చాలా బాగా చూడాలనిపిస్తుంది. అలాగే ఇంకా తీసుకున్నట్టయితే అతనితో పాటు ఇక 'మోహన్ బాబు' గారు నటించినటువంటి సినిమాలు గూడా అప్పట్లో చాలా బాగా అనిపించాయి. నేను 10థ్ క్లాసు చదువుడు అయిపోయిన తర్వాత 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను చూసినటువంటి సినిమా ఏంటి అంటే డాక్టర్ మోహన్ బాబు. మోహన్ బాబు గారు గారికి గూడా డాక్టరేట్ బిరుదు అయితే ఉంది. మోహన్ బాబు గారు నటించినటువంటి సినిమాలు గూడా నాకు చాలా బాగా నచ్చాయి. అందులో 'అసెంబ్లీ రౌడీ' అయితే చాలా అంటే చాలా 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 బాగా నచ్చేసింది. అందులో ఒక ఎమ్మెల్యేగా ఉండే అటువంటి ప్రజలకు ఏ విధంగా జెన్యూన్‌గా అది దాన్నేమంటాం? సేవ చేయాలనే ఉద్దేశ్యం అతనిది ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. సో, అందువల్ల మోహన్ బాబు గారు నటించినటువంటి సినిమాలు అంటే ఒక ఏది మన దీన్నేమన్నాం? 'అసెంబ్లీ రౌడీ' ఒకటే కాదండి. 'పెద్దరాయుడు' తర్వాత 'ఇమేజే చంద్రకాంత్' తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే మోహన్ బాబు గారు నటించినటువంటి సినిమాలు గూడా చాలా బాగానే ఉన్నాయి. ఇతను గూడా చాలా బాగా నటించి ప్రతి సినిమాలో అన్ని రకాల ఏజెస్‌కు సంబంధించినటు వాళ్ళను మెప్పించినటువంటి సినిమాలు గూడా ఉన్నాయనుకోండి. సో, అందువల్ల ఇతని సినిమాలు గూడా నాకు చూడడం అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట అప్పటి కాలంలో. సో, ఈ విషయం అయితే అదనమాట. ఇంకపోతే ఇంకా చెప్పుకుంటూ పోతే 'వెంకటేష్' గారు, తర్వాత 'నాగార్జున' గారు, తర్వాత బాలకృష్ణ గారు, తర్వాత ఇంకా 'చిరంజీవి' గారు, తర్వాత ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా చాలా చాలా హీరోసే వచ్చారు. సో, నేనైతే ఇక్కడ కొన్ని 'సుమన్' గారు, తర్వాత 'అర్జున్' గారు వీళ్ళు అప్పటి కాలంలో ఇంకా 'భాన్ చంద్ర' గూడా ఉంటుండే. వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందున్నారు. అంతే కాకుండా తమిళ్ హీరో అయినటువంటి 'కమల్ హాసన్' గారు నటించిన సినిమా గూడా చాలా బాగా నచ్చేసింది. అదేంటంటే 'భారతీయుడు' సినిమా ఉంది గదా! 'భారతీయుడు' సినిమా, 'దశావతారం' సినిమా ఇవి కూడా నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చేసాయి. దాంట్లో గూడా మంచి మంచి రోల్స్ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బాగా నచ్చినాయి. అవి గూడా చూసేసాను. ఒకటికి 2, 3 సార్లు చూసేసాను. అందులో ఆ పాటలు గూడా మాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా 'స్వాతి ముత్యం' సినిమా గూడా ఉంది గదా! ఈ కమల్ హాసన్ గారు తెలుగులో అయితే ఈ 'స్వాతి ముత్యం' సినిమాతోటి చాలా అంటే చాలా 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 పాపులర్ అయిపోయిండనడానికి ఇదే అన్నమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే 'ఉదయ్ కిరణ్' తర్వాత 'తరుణ్' తర్వాత 'నితిన్' ఇప్పుడున్నటువంటి రీసెంట్ ట్రెండ్‌లో వచ్చేటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. కానీ అప్పటి సినిమాలలో ఉండేటువంటి ఏదైతే ఉందో అది మెసేజ్ కంపల్సరీగా ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుండుండే. ఇప్పుడున్నటువంటి సినిమాలు మెసేజ్ అనడానికైతే లేదు. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే తప్పకుండా ఉంటుంది. సో, ఇప్పుడున్నటువంటి జనరేషన్ చూస్తున్నారు కావచ్చు కానీ నేను
కొద్ది రోజుల తర్వాత అయితే ఈ యొక్క సినిమాలు చూడడం అనేది మానేశాను. ఎందుకంటే ఆ తర్వాత సెల్లులొచ్చాయి. తర్వాత 3జీ తర్వాత 4జీ తర్వాత 5జీ సెల్లులు గూడా రావడం జరిగింది. ఆ తర్వాత డబ్బా టీవీలు పోయి ఇప్పుడు ఏది మన ఆండ్రాయిడ్ టీవీస్, స్మార్ట్ టీవీస్ అయితే రావడం జరిగింది. వీటి ద్వారా అంటే కొత్త కొత్తగా రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు కూడా ఈ టీవీలలో గానీ, సెల్లులలో గానీ రావడం అయితే జరుగుతుంది కాబట్టి, ఇంకా అక్కడికెళ్ళి సినిమా థియేటర్‌లో ఎళ్లి చూడడం కంటే, ఇక్కడ మనకైతే టీవీలో గానీ, సెల్లులలో గానీ చూస్తున్నాం కాబట్టి ఇంతటితో సరిపోతుందనమాట. ఇక వాటిపైన చూడాలనే ఫీలింగ్ గూడా కొంతవరకు తగ్గిపోయిందనమాట. సో, విషయం అయితే అదన్నమాట. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పడం అనేది మర్చిపోయాను. సో, దానికోసానికైతే మళ్ళీ మీకు మర్చిపోయిన సంగతి చెప్పి, ఆ యొక్క వీడియో ఏంటి, ఆ యొక్క సినిమా ఏంటి అనేది మీకైతే చెప్పబోతున్నాను. అన్నింట్లోకెల్లా నాకు ఒక లంచగొండితనాన్ని బయటపెట్టినటువంటి సినిమా 'ఠాగూర్' సినిమా అయితే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో, అంటే డాక్టర్ వ్యవస్థ ఇంత దిగజారిపోయిందా అని చూయించడానికి నిలువెత్తు నిదర్శనం 'ఠాగూర్' సినిమా అనమాట. 'ఠాగూర్' సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో, అందులో చిరంజీవి గారు నటించినటువంటి ఆహ్, క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ అయితే ఇంకా బాగా నటించారు. అందరిని అన్ని రకాల గ్రూపుల వారిని మెప్పించడం అయితే జరిగింది. సో, అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకేనా? ఇంకా నేను చూసిన సినిమాలైతే ఇవి. సో, ఈ రోజుకు వీడియో అయితే ఇంతే మరి. మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో మళ్ళీ రాబోయే వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్. ఉంటాను.